నమస్తే. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ షాకింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి చర్చ. సడన్గా అల్లు అర్జున్ ఎందుకు పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నాడు అనేది ఒక చర్చ అయితే, అసలు ఎందుకు వస్తాడు అనేది కూడా మరో చర్చ. మెజారిటీ సోషల్ మీడియా సంస్థలు అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీని ధృవీకరిస్తున్నాయి. అయితే 2029లో కాదు, 2034లో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న చర్చ సోషల్ మీడియా వేదికగా హాట్గా సాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సడన్గా పాలిటిక్స్లోపై ఎందుకు అల్లు అర్జున్ దృష్టి పెట్టారన్న కోణంలో కూడా సోషల్ మీడియా వేదికగా ఇటు అల్లు అర్జున్ అభిమానులు, అదేవిధంగా కొంత మేధావి వర్గం కూడా డిస్కస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయనపై జరుగుతున్నటువంటి ఈ రూమర్స్ కావచ్చు, వస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, దానికి బలం చేకూర్చే విధంగా ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్తో ఇటీవలి కాలంలో ఢిల్లీలో భేటీ అయ్యారని అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై ఆయన సలహాలు సూచనలు తీసుకున్నారని కూడా ఒక చర్చ నడుస్తుంది. అది కూడా ఒక ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ప్రచురించడంతో కాస్త దానికి ఆ అనుమానాలకు, ఆ ప్రచారానికి, ఆ రూమర్స్కి బలాన్ని చేకూర్చినట్లయింది. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదు, నీకున్న ఇమేజ్ కానీ మైలేజ్ కానీ ప్రస్తుత పాలిటిక్స్లో సరిపోదు. అదే సమయంలో ముందుగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తే 10 ఏళ్ల తర్వాత 2034లో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తే అప్పుడు లాభం జరిగేటువంటి అవకాశం ఉందని కూడా ప్రశాంత్ కిషోర్ అల్లు అర్జున్కి చెప్పినట్లు కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అంటే ఇటీవల తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల విషయానికి వస్తే, తమిళనాడులో తలపతి విజయ్ ప్రస్తుత సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన సినీ నటుడు, సినీ రంగం నుంచి వచ్చిన వారే. ఆయనకు కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోరే వెనుక ఉండి నడిపించారు. ఆయన కూడా రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు విజయ్ తండ్రి ఒక పొలిటికల్ పార్టీ పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించినప్పుడు కూడా ఆ వార్తలను విజయ్ కొట్టిపారేశారు. ఆ తర్వాత ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా కమిటీలు వేసి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత మొన్నటి ఎన్నికలకు ముందు సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన ముఖ్యమంత్రిగా తమిళనాడులో కొనసాగుతున్నారు. అయితే సౌత్ ఇండియా విషయానికి వస్తే, సౌత్ ఇండియాలో సినీ నటులు పార్టీ పెట్టి అంటే ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీ పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేయడంలో, అదేవిధంగా ఫస్ట్ టైమే ముఖ్యమంత్రి కావడంలో కూడా సక్సెస్ కాగలిగిన వారిలో ఉమ్మడి ఏపీ విషయానికి వస్తే 83లో పార్టీ పెట్టినటువంటి అప్పటి సినిమా నటుడు దివంగత ఎన్టీ రామారావు గారు 13 నెలల్లో పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోగలిగారు. అదేవిధంగా తమిళనాడు విషయానికి వస్తే ఎంజీఆర్ లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టి అక్కడ అధికారంలోకి రాగలిగారు. ఆ తర్వాత ఎంజీఆర్ చనిపోయిన తర్వాత జయలలిత పార్టీని టేక్ ఓవర్ చేశారు. ఆ పార్టీ అన్నా డిఎంకే. అదేవిధంగా ఇటీవల టీవీకే పేరుతో విజయ్ పార్టీ స్థాపించి ఆయన కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇక్కడ ఫెయిల్యూర్స్ స్టార్స్ కూడా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పార్టీ పెట్టి చివరికి కాంగ్రెస్లో విలీనం చేయాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా లేడీ అమితాబ్గా పేరొందినటువంటి విజయశాంత్ సైతం తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆ పార్టీని చివరికి టీఆర్ఎస్లో విలీనం చేసేటువంటి సందర్భాలు. సో సౌత్ ఇండియాలో మాత్రం సినిమా నటులు పాలిటిక్స్లోకి వచ్చి సక్సెస్ కావడానికి కొంత స్కోప్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఎన్టీఆర్, ఎంజీఆర్, విజయ్ సంఘటనలే ఉదాహరణలు చెప్తున్నాయి కాబట్టి బన్నీ పొలిటికల్ ఎంట్రీపై కూడా పెద్ద ఎత్తున రూమర్స్తో పాటు టాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే అల్లు అర్జున్ సడన్గా అంటే రాజకీయాల్లోకి రావడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని కూడా ఆయన సన్నిహితులు, టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఒక తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ని బాధ్యుని చేస్తూ కూడా ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సో ఒకరోజు ఆయన జైలు జీవితం కూడా గడిపారు. సో అప్పుడే తాను
పాలిటిక్స్లోకి రావాలని కూడా ఫిక్స్ అయినట్లు కూడా ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున రూమర్స్ స్ప్రెడ్ అయినప్పటికీ కూడా ఆయన పిఆర్ టీం ఏదైతే బన్నీ పిఆర్ టీం ఏదైతే ఉందో ఆ వార్తలను కొట్టిపారేసింది. సో అప్పటికి తాత్కాలికంగా బన్నీ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్తో భేటీ 2034 ఎన్నికలే ధ్యేయంగా ఆయన పలు సేవా సామాజిక కార్యక్రమాలతో ముందుకు వెళ్తారన్నది ఆ సారాంశం. అందుకు తగ్గట్టుగానే ఇటీవల అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. సామాజిక కార్యక్రమాలు అందులో భాగంగా చేసేందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు అల్లు అర్జున్ కూడా రెడీ అవుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే దాంతోపాటు చిరంజీవి ఏర్పాటు చేసిన మాదిరిగానే ఒక బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసేటువంటి యోచనలో కూడా అల్లు అర్జున్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అది పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కాకపోవచ్చు, కానీ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్నది అల్లు అర్జున్ కలగా సన్నిహితులు చెప్పుకుంటున్నారు. సో దీంతోపాటు ముఖ్యంగా ఇటీవల ఆయన పుష్ప 2 సినిమా తర్వాత పాన్ ఇండియా నటుడిగా ఆయన మారిపోయారు. ఇటీవలే ఆయన జాతీయ అవార్డు కూడా పుష్ప సినిమాకు లభించింది. ప్రస్తుతం ఆయన 2 సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. దాదాపు 3 ఏళ్ల పాటు ఆ 2 సినిమాలు కూడా బిజీ షెడ్యూల్లో ఆయన గడుపుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్తో భేటీ, అది కూడా ఒక బలమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఉన్నటువంటి దాంట్లో రావడం, దాన్ని నెటిజన్లు పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేయడంతో ఈ రూమర్స్ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రూమర్స్ను ఎక్కడ కూడా అల్లు అర్జున్ సన్నిహితులు కానీ అదేవిధంగా అల్లు అర్జున్ పిఆర్ టీం కానీ ఎక్కడ ఖండించినటువంటి దాఖలాలు లేవు. దీంతోపాటు మరొక అంశం కూడా అల్లు అర్జున్ సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్ మామ సపోర్ట్ కూడా బన్నీకి ఉంది అనేది కూడా నిన్నటి నుంచి కూడా బాగా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే అల్లు అర్జున్ మామ విషయానికి వస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్ళు ముగ్గురు కూడా అల్లు అర్జున్కు మామలే అవుతారు. అదేవిధంగా అల్లు అర్జున్కి పిల్లనిచ్చినటువంటి మామ చిరంజీవి ఏమో తన మేనత్త భర్త చిరంజీవి మామ, అదేవిధంగా అల్లు అర్జున్ కు పిల్లనిచ్చినటువంటి మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో బీఆర్ఎస్లో కొనసాగారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చంద్రశేఖర్ రెడ్డి స్నేహారెడ్డి తండ్రి ఆయన ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. సో మరి మామ మద్దతు బన్నీకి ఉంది అన్న ప్రచారం ఏదైతే జరుగుతుందో అది చిరంజీవి మద్దత లేదంటే చంద్రశేఖర్ రెడ్డి మద్దత అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి చిరంజీవి బన్నీకి సపోర్ట్ చేసేటువంటి ఆలోచన కూడా చేయడం అనేది కూడా ఫిలిం నగర్ వర్గాల టాక్. ఎందుకంటే పుష్ప 2 సినిమా అప్పుడు ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇంటర్ఫియర్ కానటువంటి సందర్భాలు, అప్పుడు మెగా కాంపౌండ్కు వర్సెస్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో అభిమానుల మధ్య కామెంట్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. పుష్ప 2 సినిమాలో కూడా కొన్ని డైలాగులు కూడా మెగా ఫ్యాన్స్కు ఇబ్బంది కలిగించాయి. అక్కడి నుంచే వీళ్ళ మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో తమ్ముడికి కాకుండా అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో చిరంజీవి మద్దతు ఇచ్చేటువంటి ప్రసక్తి లేదన్న చర్చ కూడా నడుస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ 2019 ఎన్నికల్లో మొన్నటి 24లో జరిగినటువంటి ఏపీ ఎన్నికల్లో తన మిత్రుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ఆయన అక్కడికి ప్రచారానికి వెళ్ళారు. ఒకవైపు కూటమిలో పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేస్తుండగా దానికి విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో దీంతో దాన్ని కూడా మనసులో పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ పుష్ప 2లో అరెస్ట్ అయినప్పుడు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఇనిషియేట్ తీసుకోలేదన్నది అల్లు అర్జున్ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న వెర్షన్. సో మొత్తం మీద ఒకవేళ నిజంగానే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా, తెలంగాణలో ఉంటుందా అన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ఒకవైపు ఉంటే ప్రతిపక్ష వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వైసీపీకి సింపథైజర్గా అల్లు అర్జున్ ఉన్నాడన్న ప్రచారం కూడా నడుస్తుంది. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఆయన
ఖండించారు. ఆయన అల్లు అర్జున్ విషయంలో కూడా సాఫ్ట్ కార్నర్తో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వైసీపీ మీద కూడా అల్లు అర్జున్ కూడా గతంలో కొన్ని అంటే శిల్పారామచంద్రారెడ్డికి ప్రచారం చేయడం, అదేవిధంగా వైసీపీకి సపోర్టుగా ఆయన మాట్లాడడం, సో వీరిద్దరికి మధ్య కొంత బాండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఏపీ రాజకీయాల్లో వేలు పెడతారా, లేదంటే తెలంగాణ రాజకీయాల్లో అంటే తనను అరెస్టు చేయించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అన్నది చర్చ నడుస్తుంది. సో మొత్తం మీద మాత్రం గత 24 గంటలుగా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ పొలిటికల్ ఎంట్రీపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. మరి అల్లు అర్జున్ కాంపౌండ్ నుంచి కానీ, అల్లు అర్జున్ సన్నిహితుల నుంచి కానీ, అల్లు అర్జున్ పిఆర్ టీం నుంచి కానీ ఈ పొలిటికల్ ఎంట్రీపై, ఈ రూమర్స్పై, ఈ ప్రచారంపై ఎలాంటి ప్రకటన వస్తుందో 1-2 రోజుల్లో తేలనుంది.